జై శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నాను మీరంతా? నేను చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారా అనుకుంటున్నాను. సో ఈరోజు డే 3 నవరాత్రి, ఆల్మోస్ట్ 8 అయిపోయింది. నాకు అస్సలు బాగాలేదు, కాఫ్ రాత్రి తగ్గుతూనే ఉన్నాను అనమాట. పడుకోవడం వచ్చింది. వెదర్ కూడా ఇట్లా డిప్రెషన్ అంతా ఏదో మొత్తం చల్లగా అయిపోయింది. అంతా బాగా వర్షం పడింది రాత్రి. చల్లగా ఉంది, వెదర్ కూల్గా ఉంది, హ్యాపీగా కూల్ అయిపోయింది వెదర్. సో ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మా ధాన్యాలు కూడా ఆల్మోస్ట్ 5కి వచ్చేస్తుంది. ఇవి కూడా ఎక్కడన్నా పెడతాను తీసి. రాత్రి లవంగాలు నోట్లో పెట్టుకొని పడుకున్నాను, అట్లా పడుకుండిపోయాను అనమాట. అసలు ఇప్పుడు తెల్లజామున 4 o'clock ఏమో నిద్ర పట్టినట్టుంది. సో కొంచెం టీ తీసుకుంటాను మార్నింగ్, దాని తప్ప మళ్ళీ రాత్రి ఫాస్టింగ్ వరకు ఏం తీసుకోవట్లేదు. వాటర్ మధ్య మధ్యలో తీసుకుంటున్నాను. మార్నింగ్ మాత్రం ఈ ఒక్క టీ మాత్రం, కొంచెం ఎనర్జీ కావాలి కదా పనులు చేయడానికి. ఇవాళ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ వస్తారు, లలిత పారాయణం చేసుకుంటాం కదా. సో కొంతమంది జాయిన్ అవుతా ఉన్నారు. సో చూద్దాం. వడకి పప్పు వేసేసాను, నానబెట్టాను ఇప్పుడే జస్ట్. స్నానం చేయాలి, స్నానం చేస్తాను రోజు, బట్ అసలు అవ్వట్లేదు. కొంచెం రిలాక్స్ టీ తాగేసి చేసుకుంటాను. మీరందరూ ఎలా చేసుకుంటున్నారు మీ నవరాత్రులు? అందరిది నవరాత్రులు చాలా బాగా జరుపుకుంటున్నారు అనుకుంటున్నాను. ఆడదంటేనే ఒక శక్తి అని నేను బిలీవ్ చేస్తానన్నమాట. బికాజ్ మనలోనే ఎన్నో శక్తులు ఉంటాయని అనుకుంటాను ఇప్పుడు నేను. అది మనకు ఆ సర్కమ్స్టెన్సెస్ వచ్చినప్పుడు ఆ శక్తి మనకి ఉందా అని మనమే ఒక్కోసారి వండర్ అనిపిస్తుంది, నిజంగా ఈ శక్తి మనలో ఉందా అని. సో నిజంగా ఒక్కసారి బిలీవ్ చేయండి, మనలోనే అన్ని శక్తులు ఉన్నాయన్నమాట, అమ్మవారి శక్తులు. సో ఒక్కొక్క సందర్భంని బట్టి మనము అలా రియాక్ట్ అవుతూ ఉంటాం అన్నమాట. సో డే 3 నవరాత్రి వచ్చేసింది. సో ఈరోజు యాష్ కలర్ అంట. ఈ కలర్స్ అన్నీ ఏవో చెప్తూ ఉంటారు కదా. సో ఇది చూడండి, నేను వేసుకున్నాను కదా, చాలా బాగుంది. యాక్చువల్గా మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. నిన్న వచ్చింది కదా, మా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అనమాట. తను ఇట్లాంటివన్నీ సేల్ చేస్తూ ఉంటుంది, శారీస్ అని ఇవి బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఇట్లాంటివి వేసుకోవాలంటే. వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు అనమాట. దీంట్లో బాగా షైన్ అవుతుంది అసలు. యాక్చువల్గా బాగా అనిపించింది, నేను వేసుకున్నాను నేను. సో ఇలా అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను, ఎందుకంటే టైంకి ఏవి దొరకవు నాకు. సో ఇది ఒకటి ముత్యాలది, దీంట్లో కూడా అమ్మవారు ఉన్నారు, చాలా బాగుంది. ఇది కూడా గాజుల్లో కూడా అమ్మవారు, నేను వేసుకున్న గాజుల్లో కూడా అమ్మవారు ఉన్నారు. మొత్తం ఇల్లంతా చీకటిగా అయిపోయింది. ఇప్పుడు కనపడుతుంది మీకు. దీంట్లో కూడా అమ్మవార్లు ఉన్నారు చూడండి. తను ఇలాంటివి సేల్ చేస్తూ ఉంటుంది అనమాట, బాగుంటాయి తన దగ్గర, తీసుకుంటాను అప్పుడప్పుడు. చూసి పాప చూడండి, అక్కడ సోఫాలో పడుకుంది పాపం. రాత్రి అంతా నేను పడుకోలేదని చెప్పి తను పడుకోలేదు. దానికి కూడా కొంచెం రెస్ట్ లేకుండా అవుతుంది. నేను తిరుగుతూ ఉన్నాను అసలు నాన్ స్టాప్గా. అంటే కొంచెం నేను ఈవినింగ్స్ మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉంది కదా, దానికోసమన్నా పడుకుంటాను అనమాట ఒక అర్ధగంట. బికాజ్ పాపం చిన్నది, అది ఏంటో ఎక్సైటింగ్ ఉంటుంది, ఎక్సైటింగ్గా ఉంటుంది అనమాట ఎవ్రీ టైం. ఏంటో మమ్మీ చీర కట్టుకుంటుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది, అది తయారవుతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది అని ఒకటి నా వెనకనే ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళట్లేనా, ఇంట్లోనే ఉంటున్నాను, పూజ చేసుకుంటున్నాను నేను అని చెప్తుంటే, ఇప్పుడు దాకా ఇట్లా నైట్ డ్రెస్ ఇట్లా వేసుకుంటాను కదా, నైట్ తెలుస్తుంది ఇది నైట్ వేసుకునేది, చీర కట్టుకుంటే బయటికి వెళ్తుంది, అన్నీ తెలిసిపోతాయి అనమాట తనకి. సో క్యూట్గా నా వెనక తిరుగుతూ ఉంటుంది అనమాట పాపం. మా ఈ నవరాత్రుల్లో అది కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఆరతి ఇచ్చినప్పుడు హెడ్ డౌన్ చేస్తుంది, దండం పెడుతుంది. సో చిన్నది కదా, ఇంకా నేర్చుకుంటుంది మెల్లిమెల్లిగా. సో అండ్ ఈరోజు మా పాపకి లాస్ట్ డే ఆఫ్ కాలేజ్, రేపటి నుంచి ఇంకా హాలిడేస్. రేపు మా పాప బర్త్డే వస్తుంది, మా డాడీ బర్త్డే. సో రేపు ఇంకా హడావిడి ఉంటుంది, రేపు ఇంకా ఫ్యామిలీ వస్తారేమో, నేను ఇంకా పిలవలేదు ఎవరిని. సో ప్లాన్ చేసుకోవాలి, ఎవరెవరు ఎలా బిజీ ఉన్నారో తెలియదు కాబట్టి వాళ్ళ ప్రకారంగా మన మమ్మీ కూడా నవరాత్రులు చేసుకుంటారు అన్నమాట. సో
అదే చూస్తున్నాను ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అని. పాప అయితే ఫ్రెండ్స్తో వెళ్తా అంటే నేను పుట్టినరోజు రోజు ఎక్కడికి పంపించాను, కావాలంటే నెక్స్ట్ డే అయినా ఎప్పుడన్నా మీరు వెళ్ళండి అని నేను పర్మిషన్ ఇచ్చాను అనమాట. ఎందుకంటే పుట్టినరోజు ఆ రోజు ఫ్యామిలీతో ఉండడం అనేది బెస్ట్ అనమాట. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అవుతూ ఉంటారు కాబట్టి మనం ఫ్యామిలీతో ఉండడం బెస్ట్ నాన్న అని చెప్పాను. సరే అనింది. 8th తను ఏదో డ్యాన్స్ ఉంది, గర్బాకి వెళ్తున్నాను, దాండియాకి వెళ్తున్నాను అని అంటే సరే అని అన్నాను. సో 6th రేపు ఇంకా హడావిడి ఉంటుంది. అదే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇంకా మైండ్ ఇంకా బ్లాక్ ఉంది. రిలీజ్ అవ్వాలి మెల్లిమెల్లిగా అన్నీ చూద్దాము. సో బాబు అయితే ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి హెల్ప్ చేస్తున్నాడు కొంచెం. తను కూడా ఫాస్టింగ్ ఉన్నాడు పాపము. ఫస్ట్ టైము మార్నింగ్ అంటే ఈ 3 వరకు పాపం ఇంకొంచెం డల్ అయిపోతున్నాడు. మనం లక్ష్మీ పారాయణం అయినాక మనము ప్రసాదాలు తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం అంత సేపు ఉండడం కష్టమవుతుంది తనకి. సరే చూడాలి ఎప్పటివరకు ఉండగలిగితే ఉండున్నానా, లేకపోతే ఆల్రెడీ చేస్తున్నాను కదా మార్నింగ్, అది తినేసేయాలని చెప్పాను. చూద్దాము. ఇవాళ 3rd డే కదా, ఫస్ట్ 2 days బాగానే చేస్తాడు. చూద్దాము. చిన్నోడు కదా, కొంచెం అలవాటు లేదు అని. సో మనం ఎంకరేజ్ చేయాలి, బట్ అలాగని మరి శరీరం మీద తీసుకొని అంత అవసరం కూడా లేదు. వాళ్ళ భక్తి వాళ్ళ శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు చేయాలంతే. ఎవరిది, ఎవరు లాలపోచుకున్నారు? సోఫా కుషన్స్ అంతా పాడు చేసేస్తున్నావు. అయ్యో అయ్యో ఎవరెవరు? అయ్యో అయ్యో ఏమవుతుంది? అరే 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 లూసేడి లూసీ 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 అట్టెళ్ళి ఇటు వచ్చినవా? అరే గుడ్ గర్ల్. ఎవరు అన్నానా? శుభన్ ఏడి? ఆచిపోయినాడు. శుభన్న లేడు, ఆచిపోయినాడు శుభన్. అరే 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 సోఫా అంతా పాడు చేసేస్తున్నావు. ఆడుకో, బొమ్మతో ఆడుకో. గుడ్ గర్ల్, నువ్వు అల్లరి చేస్తున్నావు బాగా. తల బొచ్చేసుకున్నావు, ఫ్రెష్ అయిపోయినాడు.
నవరాత్రి డే 3 అన్నపూర్ణ దేవిని పూజించుకున్నాం ఈరోజు. సో ఈరోజు నైవేద్యాల్లో దద్దోజనం, సాబుదానా కిచిడి వడ, ఓకే, అండ్ స్వీట్ ఒకటి చేసేసాను కదా మార్నింగ్, అది ఇంకా చపాతీస్ చేస్తున్నాను. ఎందుకంటే రైస్ తినని వాళ్ళు ఉన్నారు చాలామంది మా ఫ్రెండ్స్. సో వాళ్ళ కోసం చపాతీ అండ్ ఒక కర్రీ చేస్తున్నాను అనమాట. సో చూద్దాము ఎలా చేసుకుంటాను. సో మా పాప కాలేజ్ నుంచి వచ్చేసింది, లాస్ట్ కాలేజ్, ఇంకా రేపటి నుంచి హాలిడేస్. రేపు తన బర్త్డే. సో ఏం చేయాలని అడుగుతున్నాను. ఏం స్పెషల్ కావాలి? వెజ్లో ఏం స్పెషల్ ఉంటుందని అడుగుతుంది. పనీర్ అయితే తీసుకొచ్చా. పనీర్, వెజ్ బిర్యానీ, ఏమన్నా పులావ్, వెజ్ బిర్యానీ. మా డాడీ బర్త్డే కూడా అనమాట. సో అది ఇది రెండు మేనేజ్ చేయాలి. పూజ, ప్రసాదాలు అండ్ వీళ్ళది బర్త్డేస్, ఈ రెండు మ్యాచ్ రెండింటిని కలపాలి. ఇప్పుడు ఎట్లా కలపాలి అది ఆలోచిస్తున్నాం. ఫాస్ట్గా చేసేస్తున్నాం. ఈరోజు ఆల్మోస్ట్ టైం అయిపోయింది, ఎందుకంటే బండి సర్వీసింగ్, వెహికల్స్ సర్వీసింగ్కి ఇవ్వడానికి వెళ్ళాము నేను మా బాబు. ఇంకా వెజిటబుల్స్ అయితే కూడా తీసుకురావడానికి వెళ్ళాము. చాలా లేట్ అయిపోయింది. లక్ష రోమల దాదారత సమున్నేయ మధ్యమ స్థానవాల ధరంబద్య పట్ట బంధవలిత్రయ అరుణారుణ గౌతుంబ వస్త్ర భాసత్కటి రత్న కింకిరి కారమ్య రసన ఆదామభూషిత